నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. ఒక పక్క ఎముకలు కొరికే చలి, మరోవైపు అకాల వర్షాలు. తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన వాతావరణ పరిస్థితి వచ్చింది. చలికి వణుకుతూ వర్షంలో తడుస్తూ తెలుగు రాష్ట్రాలు రాబోయే 3 రోజులు గడపాల్సిన దుస్థితి వచ్చింది. ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు బాగా పడిపోయి రాత్రిపూట -డిగ్రీలకు చేరుకున్న వాతావరణంతో జనం వణికి చేస్తున్నారు. దీనికి తోడు ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలతో భారీ వర్షాలు ఖాయమంటున్నది వాతావరణ శాఖ. ఒకవైపు కోల్డ్ వేవ్, ఇంకోవైపు హెవీ రెయిన్ హెచ్చరికలు జారీ కావడంతో బతుకు దినదిన గండంగా మారింది. కొద్ది రోజులుగా చలి పంజా విసురుతోంది. మంచు కురిసే వేళలో అనే పాట సినిమాలో అందంగానే కనిపించింది. కానీ నిజంగా మంచు కురిస్తే ఎముకలు కరిగిపోయి కీళ్లు వంకలు పోతాయి. ఈ పరిస్థితిని తెలుగు రాష్ట్రాల ప్రజలు 4-5 రోజులుగా అనుభవిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు -డిగ్రీలకు చేరుకుంటున్నాయి. దీంతో జనం గజగజా వణుకుతున్నారు. రాత్రి వేళలో పనిచేయాల్సిన ఉద్యోగులు, కార్మికులకు మాత్రం నరకం ప్రత్యక్షమవుతుంది. ఈ చలి సరిపోదు అన్నట్లు ఇప్పుడు భారీ వర్షాల భయం వెంటాడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాబోయే 3 రోజులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఖాయమంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. బంగాళాఖాతంలో ఈశాన్య రుతుపవనాల కారణంగా ఒకదాని తర్వాత ఒకటి అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. దీంతో అవి తుఫానులుగా మారే క్రమంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం, విశాఖ వాతావరణ కేంద్రం సూచిస్తోంది. వచ్చే 3 రోజుల పాటు చలి, వర్షం కలకలిసి దాడి చేయడం ఖాయంగా కనిపిస్తుంది. మన ఊరిలోనే కాదు, మన రాష్ట్రంలోనే కాదు, ఇప్పుడు భారతదేశమంతా చలికి వణికిపోతుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి బెంగాల్ వరకు అంతా చలికి గజగజా వణికిపోతుంది. హిమాలయ పర్వత శ్రేణుల్లోని బద్రీనాథ్ సహా చాలా దేవాలయాలు మంచు దుప్పటిలో దాక్కున్నాయి. చాలా ప్రాంతాల్లో ప్రజలు ఉదయం 8-9 అయినా సరే బయటకు రావడానికి జంకుతున్నారు. రాత్రిళ్లలో చలి మరీ ఎక్కువ కావడంతో 2-3 రగ్గులు కప్పుకుని మరీ పడుకుంటున్నారు. ఉత్తర భారతదేశంలో చాలా నదులు గడ్డకట్టుకుపోయాయి. జల ప్రవాహాలు స్తంభించిపోయాయి. చాలా రాష్ట్రాల్లో కోల్డ్ వేవ్ అలర్ట్ ప్రకటించారు. చలిగాలులో మంచు ప్రభావం ఎంతగా ఉందంటే వృద్ధులు, పిల్లలు ఈ వాతావరణంలో బయటకు వస్తే ప్రాణాలకే ప్రమాదంగా మారింది.